హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు వచ్చేసి మనం చికెన్లో స్పెషల్ అందరికీ ఇష్టమైన చిల్లీ చికెన్ చేయబోతున్నానండి. ఇది ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం. కదండి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అందులో చికెన్ పెట్టడమే మర్చిపోయాను, ఏమనుకోవాలండి, సారీ. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను. 1/2 kg చికెన్ వేసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక 10 minutes వరకు మ్యారినేట్ చేయాలి. సైడ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. ఆ పెనంలో ఇప్పుడు మనకు చిల్లీ చికెన్ కాబట్టి మనం పచ్చిమిరపకాయని వేయించుకున్నాము. సో నేను వచ్చేసి ఇక్కడ 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఒక జార్లో తీసేసుకొని దీనికి పచ్చిమిర్చి మొత్తం కొంచెం అలా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకోకుండా ఉన్నామంటే పచ్చిమిర్చి అనేది చేదు వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పక్కన ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 1.5 చిట్టి ఆయిల్ వేసుకోండి. యాక్చువల్గా 1/2 kgకి 2 చిట్టీస్ పడుతుంది, బట్ నేను విత్ స్కిన్ తీసుకుంటా కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటా ఆయిల్. 1.5 చిట్టి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలానే ఇందులో కొన్ని కరివేపాకు వేసుకోండి. అలానే పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని అది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. తీసుకొని ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, పసుపు ఉప్పు కలుపుకొని, సో ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి.
చేసుకోకూడదండి, ఎందుకంటే చికెన్లోనే మనకు కావాల్సినంత అవి ఫ్రై అయిపోయేంత వాటర్ ఉంటుంది. సో అందుకని మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మాత్రమే మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఫ్రై చేసే వాళ్ళైతే వాటర్ ఎప్పుడు యాడ్ చేసుకోవద్దండి, చికెన్లోనే చాలా వాటర్ ఉంటాయి. సో ఇలా 5 minutes కుక్ అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం మసాలా ఉంటుంది కదండి, మీకు తెలిసిందే, ఆ మసాలా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చెక్ చేసుకొని ఆ మసాలా ప్రిపేర్ చేసేసుకుంటే మీరు ఏ ఐటమ్ అయినా కానీ మసాలా ఉంటే చాలు, సో మీకు ఇన్స్టెంట్గా అయిపోతుంది. అలానే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలా ధనియాల పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మీకు కావాల్సితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 10 minutes వరకు చికెన్ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. అలానే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టొమాటో ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని మరి ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. సో మీకు ఇంతవరకు ఉడికితే చాలు, చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకొని తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరి కొంతసేపు వరకు ఉడకబెట్టుకోవాలి.